మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి 11,75,500 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇచ్చాం. ఇంతకుముందు కూడా 33 చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఎందుకనంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ మీద కొన్ని అపోహలు అవి ఉండేవి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎన్ని అయితే వచ్చినాయో అందరికి కూడా సీఎంఆర్ఎఫ్ సాయం అందజేయాలనేటువంటి ఆలోచనతోనే వారి నిర్ణయం ప్రకారం చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్లకు ఈ సాయం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో ఒక మలుపు లాంటిది అని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా మనం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఆరోగ్య విషయం కానీ నిరుద్యోగ సమస్య గురించి కానీ గత ప్రభుత్వం మర్చిపోయిన చేయలేని పనుల్ని ప్రభుత్వం వాటి పట్ల శ్రద్ధ వహించి ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి గమనించి ముఖ్యమంత్రి గారు తన సహాయ నిధి నుంచి ఈ ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ వహించి చాలా వరకు ఈ ముఖ్యమంత్రి ఫండు పేద ప్రజలకు అందజేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. ముఖ్యంగా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం గతంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకుందో, ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎలాంటి శ్రద్ధ తీసుకుందో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న రేవంత్ రెడ్డికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.